చేసే వంకర పనులన్నీ చేసేసి గుళ్ళోకి వెళ్ళి క్షమించమంటే తర్వాత క్షమిస్తా, ముందన్నీ అనుభవించే తర్వాత కనపడండి. చేసినవన్నీ అనుభవించాలి కదా. ఎందుకంటే మరి నువ్వు ఎవరు ఆస్తి మింగేసావో వాడు కూడా వచ్చి దండం పెట్టారు, మరి వాడు సంగతి చూసుకోవాలి కదా. నేను నాకు నీకంటే వాడు ముఖ్యం. నువ్వు మింగేసావు, వాళ్ళు అన్యాయానికి గురయ్యారు, వాడు నా భక్తులే. ఇది భగవత్ సిద్ధాంతం. మనం ప్రవర్తన మార్చుకోకుండా అక్రమంగా ఆస్తులు సంపాదించి అక్రమంగా కూడబెట్టి అక్రమమైన వ్యాపారాలు చేసి గుళ్ళోకి వచ్చి దండం పెడితే పూజలు చేస్తే దేవుడు లొంగుతాడు అనుకోవడం పచ్చి అబద్ధం. పురాణాలు ఎక్కడ చెప్పడం. భీష్ముడి మీద కత్తి ఎత్తాడు, చక్రం ఎత్తాడు, ఎవడి మీద నా ఎత్తినప్పుడు ఎలా ఉన్నట్ట, కుప్పించి ఎగచిన కుండలంబుల కాంతి గగన భాగం వెళ్ళ కప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వేగున జగతి కథన చక్రంబుతో తెంచి చనుదించు రయమున పైనున్న పచ్చని పటము చారా నమ్మితి నాలావునగు బాటు చేయక మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింగంపు కరణి మెరసి నేడు భీష్ముని తంపుదు నిన్నుగాతు విడువు మర్జున అనుచు మద్విషిక వృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కునా.